ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఏర్పడి దాదాపు 21 నెలలు అవుతుంది. 21 నెలల వ్యవధిలో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి వివిధ నిర్ణయాలు, వివిధ విధానాలు, ముఖ్యంగా తిరుమల లడ్డూ కావచ్చు, పీపీపీ విధానంలో మెడికల్ కావచ్చు, ఇక లిక్కర్ మాఫియా కావచ్చు, ఇక అనేక అంశాలలో ప్రజల్లో ఒక వ్యతిరేకత, ఒక అసంతృప్తి కనిపిస్తుందనేది కొంతమంది చెబుతున్నటువంటి వాదన. సో ఈ నేపథ్యంలో నిజాలేంటి, ఎంతవరకు కూటమి ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతుందో తెలుసుకునేందుకు మనతో జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి ప్రముఖ న్యాయవాది వెంకటేష్ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్ ఏంటి సార్, కూటమి 21 నెలల పాలన ఎలా ఉంది అంటే ఒక న్యాయవాదిగా మీరేం చెప్తారు? న్యాయవాదిగా చెప్పాలంటే కొంచెం అసంతృప్తి వ్యక్తం చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఉందండి. ఓకే. ఎందుకంటే మాకు ఇస్తానన్నటువంటి న్యాయవాదులకు ఇస్తానన్నటువంటి ఏవైతే ఫ్రీబీస్ కానివ్వండి, వెల్ఫేర్ ఇష్యూస్ కానివ్వండి, అలాగే న్యాయవాదులకు సంబంధించినటువంటి చట్టాలు కానివ్వండి, ఇంకా కూడా ఒక కార్యరూపం దాల్చలేదనే చెప్పాలి. సమకాలిక రాజకీయ వ్యవస్థలో సంబంధించినటువంటి ఈ అనాలిసిస్ కి సంబంధించి చెప్పాలంటే ఇంకా కొన్ని ఒడిదుడుకులతోనే కూటమి ప్రభుత్వం నిత్యం కూడా కుంటుతూ ప్రయాణం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా సంపద సృష్టి చేస్తారు, చంద్రబాబు నాయుడు గారి వల్లే సంపద సృష్టి అవుతుంది, చంద్రబాబు నాయుడు గారు అయితేనే అప్పులు చేయకుండా ఆయన చెప్పినటువంటి సమగ్రమైనటువంటి ఫ్రీబీస్ ఏవైతే ఉన్నాయో, ఉచిత హామీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అని చెప్పేసి ప్రభుత్వానికి ముందు, ఏర్పాటుకు ముందు అందరూ కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఒక పరిస్థితి. మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా శాంతి భద్రతలు కానివ్వండి, ఆర్థిక పరిపుష్టి కానివ్వండి, లేకపోతే ఉద్యోగ కల్పన కానివ్వండి, వీటన్నిటిని అనాలిసిస్ చేసి చూస్తే ఈరోజు అనుకున్నంత సక్సెస్ఫుల్ గా గవర్నమెంట్ నడవట్లేదు అని చెప్పడానికి ఏ విధంగా కూడా సంకోచించాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపించడం. అంటే ఇక్కడ మార్పు కోసమే ఈ ప్రభుత్వాన్ని ఎంచుకోండి, మేమే వస్తే మార్పు అన్ని విధాలా అన్ని రంగాల్లో మార్పు ఉంటుందని చెప్పి కూటమి ప్రభుత్వం పదే పదే చెప్పిన పరిస్థితి, ఆ మార్పు ఉందంటారా? మార్పు అంటే ఏ మార్పు అనేది ఇక్కడ కేటగారికల్ గా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. అధికార మార్పు అయితే ఖచ్చితంగా జరిగింది, దాన్ని 100% సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశారు. కూటమి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలకి న్యాయం చేశారా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అధికార ప్రతినిధులు కానివ్వండి, లేదా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అధినేతలు కానివ్వండి, ఆల్రెడీ సూపర్ 6 హామీలు సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసేసామన్నట్టు. ఉద్యోగ కల్పనకి సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాము అని చెప్పేసి ఒక హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. నిన్న మండలిలో సుమారుగా 6 లక్షల పైచిలకు ఉద్యోగాలు, 6.5 లక్షలు, సబ్జెక్ట్ కరెక్షన్, 6 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఆల్రెడీ కల్పించేసామని అని బాహాటంగా ఇప్పుడు మండలిలో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి ఒక స్టేట్మెంట్ వస్తే మోర్ రిలయబిలిటీ దానికి సంబంధించి ఖచ్చితంగా ఓకే, శాసనసభలో కానివ్వండి, శాసన మండలిలో కానివ్వండి ఒక స్టేట్మెంట్ గవర్నమెంట్ పాస్ చేసిందంటే దానికి సంబంధించిన కాంకరెంట్ ఎవిడెన్స్ ఉంటుంది. ఇక్కడ అబద్ధాలు చెప్పడానికి కుదరదు. ఇవి ప్రజల మధ్యలో ఇచ్చేటువంటి ఎలక్షన్ హామీలు, లేకపోతే మిగతా ప్రభుత్వం యొక్క డెవలప్మెంట్ చెప్పుకునేటువంటి క్రమంలో ఏవైతే ఈ స్పోక్స్ పర్సన్స్ కానివ్వండి, అధినేతలు కానివ్వండి చెప్పేటువంటి కార్యక్రమాలన్నీ కూడా శాసనసభకు పరిమితం కావు. శాసనసభలో అబద్ధాలు చెప్తారని ఎవరు అనుకోరు. సో ఏదైతే 6.5 లక్షల ఉద్యోగాలని వీళ్ళు అక్కడ డెలివరీ చేశారో ఒక స్టేట్మెంట్, వెంటనే అసెంబ్లీలో బలం లేక లేదా అసెంబ్లీని వెళ్ళక ప్రశ్నించకుండా వదిలేసినటువంటి వైఎస్ఆర్సీపీ శాసన మండలిలో మాత్రం వదిలేటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు స్టాటిస్టిక్స్ అడుగుతున్నారు. ఎస్, మీరు అంటున్న స్టేట్మెంట్ కి మేము కూడా యాక్సెప్ట్ చేస్తాము, 6.5 లక్షలు ఎక్కడైతే ఇచ్చారో ఏ రంగాల్లో ఎన్ని ఉద్యోగాల కల్పన మీరు చేశారని చెప్పేసి అడిగితే నేరుగా సమాధానం చెప్పకుండా ఆర్థిక మంత్రి గారు పొలిటికల్ విమర్శలు చేయటం అనేది మనం చూసిన మాట వాస్తవం. దీన్ని బట్టి అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తన హామీలను కానివ్వండి ఏ రకంగా ముందుకు పోతుంది, లేకపోతే వాళ్ళు చేసేటువంటి స్టేట్మెంట్ కి ఏ రకంగా రిలయబిలిటీస్ ఉన్నాయి అనేది ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి ఒక విషయం. సామాన్య ప్రజలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి ప్రభుత్వాన్ని వదిలేసే పరిస్థితి కనిపించడం లేదు. శాసన మండలిలో వారికి ఉన్న బలాన్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా వాళ్ళు ప్రశ్నించే విధానాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు, చూస్తున్నారు. అందరూ కూడా ఇంతకుముందు ఎప్పుడు కూడా శాసన మండలి చర్చల్ని ప్రజలు ఇంతగా
ఎగ్జాక్ట్లీ. ఆదరించేటువంటి పరిస్థితి కానివ్వండి, ఒక ఐఏఎస్ చూసేటువంటి ఒక పరిస్థితి ఉండేది కాదు. అది పెద్దల సభ, అక్కడ అన్ని కూడా అన్ని విజ్ఞతతో జరుగుతూ ఉంటాయి అనేటువంటి ఒక దానిలో ఉంటాం. అవును. కాకపోతే ఇప్పుడు అక్కడ కూడా అబద్ధాలు చెప్తున్నారు అనేపాటికి వైఎస్ఆర్సీపీ అక్కడ గట్టిగా ప్రశ్నిస్తుంది. బొత్స గారి ఆరోగ్యం బాగోపోయినప్పటికి కూడా ఆయన కూడా తరచుగా పాల్గొంటూ యా. ఆయన కూడా నిన్న కూడా ఆయన అస్వస్థతకు గురైనటువంటి ఒక పరిస్థితి అవునండి. మనం అవును. అందరం చూసాం. అయినప్పటికీ కూడా వదలకుండా వాళ్ళు పోరాడుతున్నారు. ఇది అప్రిషియేట్ చేయాల్సినటువంటి ఒక విషయం. అయితే కూటమి ప్రభుత్వం కూడా ఈ 6.5 లక్షల ఉద్యోగాల కల్పన ఎక్కడ జరిగింది అనే దాన్ని బయటకు వచ్చి బాహాటంగా చెప్తే చాలా బాగుంటుంది అనేది నాలాంటి విశ్లేషకుల అభిప్రాయం. సో ఇక ఈ లిక్కర్ మాఫియా ఒకటి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉందనేది ఒక ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. దీనిపై మీరేం చెప్తారు? సార్, గత ప్రభుత్వంలో లిక్కర్ మాఫియా అనేది నేరుగా ప్రభుత్వమే చేసిందనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఆరోపణ. యా. కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. కేవలం నగదుకు మాత్రమే అమ్మకాలు జరిగాయి. ఆ నగదు అమ్మకాలన్నీ కూడా సామాన్య ప్రజలకి ఎలా అయితే ప్రొజెక్ట్ చేశారంటే, ఆ నగదు అమ్మకాలన్నీ బంగారపు నిల్వలుగా మారినాయి. అవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ లో అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళినాయి అని చెప్పేసని జగన్మోహన్ రెడ్డి గారు అందుకే చుట్టూ కంచెలు కట్టుకున్నాడు అని చెప్పేసని అవును. కొంత ఒక వర్గం మీడియా, ఇప్పటి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే ఇంకొక వర్గం మీడియా ఏం చెప్తుందంటే అవన్నీ కూడా ఎలక్షన్ లో పనిచేశారు అని చెప్పేసని దాని మీద కేసులు కట్టినటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు కూడా ఎక్కడా కూడా ఒక ఎవిడెన్స్, కాంకరెంట్ ఎవిడెన్స్, ఎస్ జగన్మోహన్ రెడ్డికి నిధులు అందినాయి, లేదా లిక్కర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నిధులు అందినాయి అని చెప్పేసని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడలేదు. కేవలం అధికారులు కానివ్వండి, ప్రభుత్వ సలహాదారులు కానివ్వండి, ఒకళ్ళిద్దరిని టచ్ చేసి మమ అనిపించినటువంటి ఒక పరిస్థితి. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ మాఫియా ఏదైతే ఉందో, కూటమిలో కుటీర పరిశ్రమలలాగా లిక్కర్ మాఫియా చేయటం, దీన్ని సక్సెస్ఫుల్ గా వైన్ షాపులకి చీప్ లిక్కర్ బాటిల్స్, సార్ దట్టు చీప్ లిక్కర్ బాటిల్స్, 100 రూపీస్ చీప్ లిక్కర్ బాటిల్స్ కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని చెప్పేసి అని ప్రతిపక్షం చెప్తుంది. తయారు చేసేశారు, అమ్మేశారు. సంవత్సరంన్నర తర్వాత మాత్రమే ప్రభుత్వం పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది, పట్టుకుంది. కానీ నేటికి కూడా మెయిన్ నిందితులు ఎవరైతే ఉన్నారో, ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లుగా ఎవరైతే మెయిన్ నిందితులు ఉన్నారో వాళ్ళని మాత్రం టచ్ చేయట్లేదు. మరి ఇక్కడ ఈ లిక్కర్ సంబంధించినటువంటి అవకతవకలు ఎక్కడ జరిగినాయి అనేది ప్రజాబాహుళ్యంలో అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రజలే తెలుస్తారు రేపొద్దున. అవును. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, నేరుగా ఒక్క లిక్కర్ బ్రాండ్ కూడా నేను అనుమతి ఇవ్వలేదు. నా ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క లిక్కర్కి కూడా, లిక్కర్ కొత్త బ్రాండ్లకి నేను అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు ఏవైతే కొత్త బ్రాండ్లు వచ్చినాయో, ఈ కొత్త బ్రాండ్లు అన్ని కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే వీటన్నిటికీ అనుమతులు ఇచ్చారు అని చెప్పేసి. లేదు, మేము ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు ఈ లిక్కర్ బ్రాండ్స్ కి అనుమతి ఇవ్వలేదు, ఇది అన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాయి అని చెప్పేసి ఒక్క వైట్ పేపర్ కూడా ఈ రోజు వరకు వదిలినటువంటి పరిస్థితి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రన్ చేసిన నాళ్ళు కూడా ఏమని అన్నారంటే, ప్రెసిడెంట్ మెడలు, గోల్డ్ మెడలు, సిల్వర్ మెడలు, 555 ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చి ప్రజలకి అంటగడుతున్నట్లు అప్పటి మీడియా ద్వారా ప్రాపగండా చేసినటువంటి ఒక విధానం. ప్రజలు కూడా ఏంటంటే ఇన్స్టెంట్ జస్టిస్ నమ్ముతారు, ఇన్స్టెంట్ గా వచ్చేటువంటి కాఫీ లాగా ఫీల్ అయిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి చేశాడా అనేటువంటి ఒక మీమాంసలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని సక్సెస్ఫుల్ గా డిఫెండ్ చేయలేదు. ఆయన ఎంతసేపటికి బటన్ నొక్కటం, నేరుగా ప్రజల అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాలి, ఎక్కడ కూడా కరప్షన్ ఫ్రీగా ఉండాలి, నేను ఇచ్చే ప్రతి పైసా పేదవాడి జేబుల్లోకి వెళ్ళాలి తప్ప మధ్యలో ఉన్న ఎమ్మెల్యేనో, ఎంపీనో, లేకపోతే ఎంఆర్ఓనో, ఎండిఓనో వీళ్ళ ఎవరి చేతికి ఒక రూపాయి కూడా లంచం వెళ్ళకూడదు అని చెప్పేసి అని చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఆయన చాలా కాలర్ ఎగరేసి చెప్తాడు, 2,55,000 కోట్లు నేరుగా నేను డైరెక్ట్ గా రూపాయి లంచం లేకుండా ఈ డబ్బులు పంచాను అని అంటున్నాడు. మరి ఈ ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉందా? అవును. లెట్ us see. ఇక మండలిలో మొన్న జరిగింది, పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగింది. నిజంగా ఏ చట్టసభలో ఇప్పటి వరకు నేను కూడా చూడలేదు అటువంటి వ్యవహారం. ఒక మండలి చైర్మన్ను పట్టుకుని మా సీనియర్ మంత్రి అయ్యుండి, పొలిటీషియన్ అయ్యుండి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు, మీరు క్రిస్టియనా, మీరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్. ఇక్కడ క్రిస్టియానిటీ మతాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందో, ఒకవేళ దానికి తగ్గట్టు ఆయన మోషన్ రాజు గారు కూడా మీ నా మతంతో మీకేంటి పని అని అనకుండా తాను క్రిస్టియన్ కాదు హిందువుని ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే అక్కడ లేదు.
దీని మీద మీ కామెంట్. చాలా హాస్యాస్పదమైనటువంటి ఒక విషయం. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు ఇద్దరు కూడా, అటు స్పీకర్ కానివ్వండి, అవును. ఇటువైపు ఉన్నటువంటి మంత్రి గారు కానివ్వండి. ఉమ్. నన్ను అడిగితే ఇది ఒక సక్సెస్ఫుల్ డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి అని అంటాను. అంతే అంతే అంతే. దేని నుంచి డైవర్షన్ అంటే, తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఇందాపూర్ వరకు వచ్చింది, ఇందాపూర్ నుంచి హెరిటేజ్ వరకు వచ్చింది. అవును. కానీ గత 2 రోజులుగా మండలిలో ఈ మత ప్రస్తావన గురించి సక్సెస్ఫుల్ గా అధికార పక్షం ఆ కాన్సెప్ట్ అంతా పక్కకు దోసేసి హిందుత్వము క్రిస్టియానిటీ మీదకి వెళ్ళిపోయినటువంటి ఒక పరిస్థితి. ఉమ్. నిజంగా హిందువులందరూ కూడా వేచి చూస్తున్నారు. మేము 5 సంవత్సరాలు తీసుకున్నటువంటి ప్రసాదం ఏదైతే ఉందో, ఇది నిజంగా జంతు అవశేషాలతో తయారు చేయబడిందా? ఉమ్. ప్రభుత్వం ఏర్పడక ముందు ఇటువంటి ఆరోపణలు లేవు. అప్పుడు అవును. కూడా పలుమార్లు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కుటుంబ సమేతంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది, శ్రీవారి ప్రసాదాలు తీసుకోవడం జరిగింది. అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కూడా అనేక మంది అద్భుతంగా ఉంది అని చెప్పేసి అని కొనియాడినటువంటి ఒక పరిస్థితి. మెయింటెనెన్స్ ఉమ్. కానివ్వండి, ఉమ్. రిమైనింగ్ ఆస్పెక్ట్స్ లో తిరుమల చాలా బాగుంది అని చెప్పేసి అని కితాబు ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. సడన్ గా ఈ రోజు ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నది ఏంటంటే, నిజంగా చంద్రబాబు నాయుడు గారు కేవలం రూ. 250 ఆవు నెయ్యి రేటు పెంచుకోవడం కోసమే ఉమ్. ఇటువంటి ఆరోపణలు చేశారా అనేది ఒక క్వశ్చన్ మార్క్, ప్రజలందరికీ ఒక డౌట్ గా ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే ఈ ఆరోపణలు రాకముందు కల్తీ నెయ్యి, ఆవు కొవ్వు, జంతు కొవ్వు అని చెప్పేసి అని రకరకాల ఆరోపణలు చేశారు. ఏ రిపోర్ట్ని బేస్ చేసుకుని మీరు ఈ స్టేట్మెంట్ డెలివరీ చేసే ముందు రోజు వచ్చినటువంటి రిపోర్టు బయట పెట్టండి అంటే ఈ రోజు వరకు బయట పెట్టేటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఉమ్. యా. ఆ తరువాత అనేక రిపోర్ట్లు వచ్చినాయి. ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి రిపోర్ట్లు వచ్చినాయి. ఉమ్. తర్వాత తాజాగా ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వచ్చినటువంటి సిట్ అనండి, సిబిఐ అనండి, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ వచ్చినాయి. వీటన్నిటిలో కూడా కల్తీ 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 అని చెప్పేసి అని అన్నమాట వాస్తవమే, కానీ ఇందులో ఎక్కడ కూడా ఆవు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, ఉమ్. లేకపోతే ఇటువంటి జంతు అవశేషాలు ఉన్నాయి అని కాంకరెంట్ ఇన్ఫర్మేషన్ ఆ ఛార్జ్ లేదు. షీట్ లో పెట్టినటువంటి పరిస్థితి కనపడలేదు. అవును. న్యాయ నిపుణులైనటువంటి మేమందరం కూడా అడిగాం, వెతికాం. ఇటువంటి అవశేషాలు ఏవైనా 10% బిలో ఉంటే కనుక్కునేటువంటి ఒక వ్యవస్థ మా దగ్గర లేదు అని మాత్రమే చెప్పారు తప్ప, ఇందులో అది లేదు అని చెప్పేసని ఎక్కడా కూడా ఛార్జ్ షీట్ లో చెప్పలేదని చెప్పి అధికార పక్షం. మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఈ ఉమ్. రిపోర్ట్లు ఇవన్నీ పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ గారు అంటే ఉప ముఖ్యమంత్రి గారు, ఉమ్. చంద్రబాబు నాయుడు గారు అంటే సాక్షాత్ ఈ రాష్ట్రానికి అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. అవును. వీళ్ళిద్దరు చెప్పిన తర్వాత రిపోర్ట్ ఏంటి? మీరు అంతే ఏ కదా. రిపోర్ట్ ప్రకారం మీరు చెప్పారో, మీరు ఆ స్టేట్మెంట్ డెలివరీ చేసే ముందు మీ దగ్గర ఏదో ఉమ్. ఒక కాగితం వచ్చి ఉండాలిగా. అవును. ఆ పేపర్ని బయట పెట్టండి అని చెప్పేసి అని ఈ రోజు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఉమ్. అయితే ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో అనేక అనిష్టాలు జరిగాయి. తిరుమల అవును. తిరుపతి దేవస్థానంలో ఎప్పుడూ కూడా మాడవీధుల్లో జనాలు చనిపోయేటువంటి పరిస్థితి మనం చూడలేదు. ఉమ్. ఇది అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ కింద మనం చూస్తున్నాం. రైట్. అలాగే సింహాచలంలో జరిగినాయి. ఉమ్. అలాగే ఇంకా రకరకాల గుళ్ళల్లో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్మినిస్ట్రేషన్ పకడ్బందీగా చేయకుండా ఉమ్. ఇటువంటి ఆరోపణలు తీసుకొచ్చి భక్తుల మనోభావాలతో ఒక రకంగా చెప్పాలంటే చెలగాటమే ఆడారు. ఉమ్. దీనికి ఇంకా మరికొంత ఇన్ఫర్మేషన్ జోడిస్తూ ముఖ్యమంత్రి గారు శ్రీశైలంలో ఉన్నటువంటి దేవస్థానంలో కూడా ప్రసాదంలో ఇటువంటి కల్తీయే ఆ జరిగింది. ప్రసాదంలో కల్తీ జరిగిందని ఆరోపణలు వచ్చి. సో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ స్టేట్మెంట్స్ ని అసలు ఎలా చూడాలో అర్థం కానిటువంటి పరిస్థితి. ఒక వ్యక్తి పాస్ అయ్యాడు అంటే సర్టిఫికేట్ చూపిస్తాం, ఫెయిల్ అయ్యాడు అన్న ఉమ్. సర్టిఫికేట్ చూస్తాం. మీరు ఏ సర్టిఫికేట్ చూసి ఈ రోజు ఇటువంటి స్టేట్మెంట్స్ బయట పెడుతున్నారు? భక్తుల మనోభావాలు కదండి. ఇప్పుడు మనం ఎక్కడెక్కడి నుంచో మన దైనందిన జీవితంలో ఎన్ని చేసినా దేవుడి దగ్గరికి వచ్చేపాటికి కాస్త అన్ని కూడా మన సెన్సెస్ అన్ని కూడా దగ్గర పెట్టుకుని ప్రవర్తించేటువంటి ఒక పరిస్థితి. ఉమ్. ఇటువంటి ఒక మనోభావాలను దృష్టిలో పెట్టుకుని చేయాల్సినప్పుడు ఒక స్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్, కాంకరెంట్ ఉమ్. ఇన్ఫర్మేషన్, నిందితుడు ఎవరో, ఏమి నేరం చేశాడో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సీఎం గారి టేబుల్ మీద ఉన్న తర్వాతే ఇటువంటివి బయటికి రావాల్సినటువంటి ఒక పరిస్థితి. కానీ ముందు ఈ స్టేట్మెంట్స్ బయటకు వచ్చి ఆ తర్వాత నిందితుడిని పట్టుకోవడం అనేది హాస్యాస్పదం. రైట్. ఇక చివరి ప్రశ్న,
ఓవరాల్గా ఈ ఇష్యూ తిరుమల లడ్డు నుంచి మొదలైంది, శాసనమండలిలో జరిగినటువంటి వ్యాఖ్యానాలు, ఇవన్నీ చూస్తుంటే వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక, వైఎస్ జగన్ను విధానపరంగా లేకపోతే పొలిటికల్గా స్ట్రాటజికల్గా ఎదుర్కోలేక అతన్ని ఒక హిందూ వ్యతిరేకగా ముద్ర వేస్తే ఆ ఓట్లు పోలరైజ్ అవుతాయనే క్రమంలోనే ఇదంతా జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా లేదు సార్. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు చాలా విజ్ఞతతో ఉంటారు. ఓటు విషయానికి వచ్చేప్పటికి చాలా జాగ్రత్తగా వేస్తారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజల్లో నచ్చకపోతే ప్రజల్లో ఆ విఘ్నత ఉంది. నేను అడిగింది కూటమి ప్రభుత్వం యొక్క వ్యూహం అదే అయి ఉంటుందని. ఇది తాత్కాలికంగా యా. ఏదైతే దైనందిన జీవితంలో డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల నుంచి ప్రతిపక్షాన్ని కానివ్వండి, ప్రజల్ని కానివ్వండి, కాస్త డైవర్షన్ తీసుకోవటానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది తప్ప లాంగ్ రన్ లో ఇవేవి కూడా నిరూపణ అయ్యేటువంటి కార్యక్రమాలు కాదు. యా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లోకి ఆయన ఒక సొంత పార్టీ పెట్టేపాటికే చాలా అపనిందలు మోసినటువంటి వ్యక్తి. 1,00,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి ఆ అవును. రోజు అతని మీద అవినీతి ఆరోపణలు చేసి సుమారుగా 16-18 నెలలు జైల్లో పెట్టి ఆ తర్వాత బయటకు వచ్చి రాజకీయ పార్టీని పెట్టి రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లి 2 సార్లు ఎలక్షన్స్ డైరెక్ట్ గా ఓపెన్ గా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసి ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా 5 సంవత్సరాలు ఉండి ఆ తర్వాత అధికార పక్షంలో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉండి తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని డైవర్ట్ చేయడానికి లేదా జగన్మోహన్ రెడ్డి ఇలాగే గట్టిగా ఉంటే హిందూ ఓట్లు లేకపోతే మరొక ఓట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి లాక్కుని కూటమికి వేయించుకోవాలనేటువంటి ఒక పరిస్థితి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా నీటి మీద రాతల్లాగానే తేలిపోయేటువంటి ఒక పరిస్థితి. నిజంగా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ వాదే అయితే అమరావతిలో అద్భుతమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి యా. సంబంధించిన వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం కట్టాల్సినటువంటి అవసరం లేదు. అవును. అలాగే వైజాగ్ లో కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఉమ్. యుఎస్ఏలో కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఉమ్. వీటి బదులు చర్చిలు కట్టుకునేవాడు కదా. నిజంగా అవును. తన మతం మీద ప్రేమ ఉంటే ఉమ్. ఈ రోజు ఇంద్రకీలాద్రికి ఆపోజిట్ లో విజయకీలాద్రి అని చెప్పేసి చిన్నజీయర్ స్వామి గారు ఒక సైమల్టేనియస్ గా దుర్గ గుడికి సైమల్టేనియస్ గా ఒక టెంపుల్ కట్టుకున్నారు. అవును. కట్టారు హిందూ ఉమ్. మతాన్ని అభివృద్ధి పరచడానికి. ఇదే విజయవాడ గుణదల్లో మేరీమాత కొండ కూడా ఉంది. అవును. మరి ఆ కొండకు కూడా ఒక 100 కోట్లు 500 కోట్లు ఇచ్చి అక్కడ కూడా క్రిస్టియానిటీని అభివృద్ధి పరిచేవాడుగా. యా. మతం ఎప్పుడు కూడానండి మన విశ్వాసాలకు సంబంధించిందే గాని మతాన్ని బేస్ చేసుకుని రాజకీయాలు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఉమ్. కాబట్టి మత రాజకీయాలు తాత్కాలికంగా ప్రజల యొక్క భావావేశాలతో ఆడుకోవటానికి ఉపయోగపడతాయి తప్ప లాంగ్ రన్ లో ఆ పొలిటీషియన్స్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీని డిసైడ్ చేసేవి కావు. ఉమ్. ఈరోజు చాలా మంది కూడా అనుకుంటున్నారు ఎవరిది ఏ మతం అయితే మాకేంటి, మాకు కావాల్సింది గుడి, యా. బడి, హాస్పిటల్స్, అడ్మినిస్ట్రేషన్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు ఒక ఎమ్మెల్యేకి ఏ రైటు లేకుండా పోయింది నిజం చెప్పాలంటే. ఉమ్. అన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ సక్రమంగా తీసుకెళ్ళినటువంటి ఒక పరిస్థితి. అవును. ఈ రోజు ఆ వ్యవస్థ లేకపోవడంతో పుంఖానుపుంఖాలుగా లంచాలు తీసుకునేటువంటి ఒక వ్యవస్థను మనం చూస్తున్నాం. ఉమ్. కూటమిలో ఉన్నటువంటి నేతలే అధికారులు పనిచేయట్లేదు, ఓకే. లంచాలు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి బాహాటంగా మాట్లాడుతున్నటువంటి ఒక విషయం. ఉమ్. గత 5 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే కూడా పలానా ఎమ్మెల్యే లంచం తీసుకుని మా పని చేయట్లేదు అనేటువంటి ఒక్క వార్త కూడా మేము చూడలేదు. సక్సెస్ఫుల్ గా 5 సంవత్సరాలు గవర్నమెంట్ రన్ చేస్తాడు అని కూడా మేము అనుకోలేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే అప్పటి యా. ఆర్థిక మంత్రి ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ రాష్ట్రానికి మరొక ముఖ్యమంత్రి అయితే ఉండే పరిస్థితి లేదు. కట్టవలసిన అప్పులే 20,000 కోట్లు ఉన్నాయి. తక్షణం కట్టవలసిన అప్పులు ఖజానాలో మాత్రం 100 కోట్లు మాత్రమే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మోహన్ చూసి ఎవడు అప్పిస్తాడు అని చెప్పేసినటువంటి ఒక పరిస్థితి. ఉమ్. ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వం నుంచి దిగిపోతూ మేము అద్భుతంగా చేశాము, కాస్త ₹1 ఎక్కువ ఇచ్చి వెళ్తున్నాం అని చెప్పాలి. అవును. కానీ విచిత్రంగా అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు మేము చేయాల్సిన అప్పు అంతా మేమే చేసేసాం, ఇతనికి అప్పు కూడా పుట్టదు, ఉమ్. వచ్చే నెల జీతాలు కూడా ఇవ్వడు, మీరు ఉమ్. చూడండి ఈ ప్రభుత్వం 30 రోజుల్లో కూలిపోతుంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ అవును. ఇచ్చిపోయాడు. అటువంటి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు సుస్థిరమైనటువంటి పరిపాలన చేశాడు. ఆ 5 ఏళ్లలో తొలి 2 ఏళ్ళు కరోనా తోటి, ఆ కరోనాలో కూడా ఎక్కడ ఇది ఆగలేదు. అది చంద్రబాబు నాయుడు గారి మాటల్లో నేను విన్నాను, నేనుంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు అని.
సో చూడాలి. అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అనేది ఇప్పుడు అందరికి తెలుస్తుంది. ఉమ్, కాబట్టి ఇంకా రాబోయే 3 ఏళ్ళు ఉంది కాబట్టి ఈ 3 ఏళ్ళన్నా అధికార మార్పు కోరుకుంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే ప్రజలు అధికార మార్పు వైపు అడుగులు వేసేశారు. ఉమ్, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నారా లోకేష్ గారికి పగ్గాలు వెళ్తే ఏమో అనేటువంటి ఒక కార్యక్రమాన్ని అవును, కూడా సామాన్య ప్రజలు ఆలోచిస్తున్నటువంటి ఒక పరిస్థితి. అవును. సో లెటస్ ఏం జరుగుతుంది అనేది ఈ రైట్ పొలిటికల్ సార్. దాంట్లో ఏం జరుగుతుందో చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.